నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామన్న చంద్రబాబు ముంపు బారిన పడిన ఒక్కో ఎకరాకు 10,000 ఇస్తామని ప్రకటన ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో తగ్గని వరద ముంపుతో లంక గ్రామాల్లో ప్రజల అవస్థలు సహాయ చర్యలు చేపట్టిన అధికారులు విజయవాడలో సాధారణ స్థితికి చేరిన 90% ప్రాంతాలు వరద నష్టంపై ఇంటింటి సర్వే కొనసాగిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం తెలుగు రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందాల పర్యటన అమిత్ షాకు ప్రాథమిక నివేదిక ఇచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ కబ్జాకోర్లను ఉపేక్షించే ప్రసక్తే లేదన్న రేవంత్ రెడ్డి చెరువులను చెరబట్టేవారిని చెరసాలకు పంపుతామని ముఖ్యమంత్రి హెచ్చరిక అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక 23 ప్రాంతాల్లో 111 ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడి ఎలక్ట్రానిక్ రంగాన్ని $500 బిలియన్ చేర్చడమే లక్ష్యమన్న ప్రధాని భారత్ తయారీ చిప్ ప్రపంచవ్యాప్తం కావాలని మోదీ ఆకాంక్ష అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తొలి చర్చలోనే ట్రంప్ను కంగు తినిపించిన కమలా హ్యారిస్ రక్షణాత్మక ధోరణిలో పడిపోయిన మాజీ అధ్యక్షుడు వరదల వల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసానిచ్చారు వరి రైతులకు ఎకరాకు 10,000 చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు వరదల వల్ల దెబ్బతిన్న ఒక్కో వాహనానికి 10,000 ఇస్తామని ఈ నెల 17లోగా బాధితులకు పరిహారం అందిస్తామని వెల్లడించారు ఏలూరు కాకినాడ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు ఏలూరు జిల్లాలో మొదట పర్యటించిన ఆయన కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఏరియల్ వ్యూ నిర్వహించారు అనంతరం తమ్మిలేరు ప్రవాహాన్ని పరిశీలించారు తర్వాత సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలలో భారీ వర్షాలు వరదలకు ఏలూరు జిల్లాలో జరిగిన నష్టానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను వీక్షించారు వరద నష్టం వివరాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చంద్రబాబుకు వివరించారు అనంతరం అధికారులతో సమావేశానికి హాజరైన చంద్రబాబు కొల్లేరు ఉప్పుటేరు తమ్మిలేరు వరదలపై సమీక్ష నిర్వహించారు వరద బాధితులు రైతులతో ముఖాముఖి నిర్వహించారు నష్టపోయిన పంటకు పశువులు ఉద్యాన పంటలకు పరిహారం అందించాలని చెప్పగా నష్టపోయిన ప్రతి వ్యక్తిని ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు 17వ తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగిన పశువులు ఏమైనా చనిపోయినా ఇంకో పక్కన హార్టికల్చర్లో దెబ్బతిన్నా ఇండ్లు ఏదైనా నష్టపోయినా లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను వరికి మాత్రం 10,000 ఎకరాకి ఇవ్వడం ఈ రోజు ఇక్కడికి వచ్చానని నిర్ణయం చేసుకున్నాను ఎక్కువ నష్టపోయింది రైతులే నష్టపోయారు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా శనివారిపేటలో ఏలూరు టౌన్లో 15 కోట్లతో ఒక బ్రిడ్జి కడితే దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని ఈ కాజువే కావాలని చెప్పి అడిగారు తప్పకుండా వర్క్ శాంక్షన్ చేస్తున్నాం ఇమీడియట్ గా పని కూడా ప్రారంభించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా బ్రిడ్జ్ కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ అవన్నీ చేస్తాం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో వరదకు నీట మునిగిన పంట పొలాలను చంద్రబాబు పరిశీలించారు జేసీబీ ఎక్కి ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి గ్రామస్తులతో సమావేశమయ్యారు తాము పెత్తందారులం కాదని ప్రజా సేవకులం అన్న సీఎం కొత్తగా యాప్ తయారు చేస్తున్నామని తెలిపారు ప్రజలు నేరుగా ప్రభుత్వానికి సమాధానాలు ఇవ్వొచ్చని వివరించారు మేము చెప్పేది మీరు వినండి నచ్చితే దాన్ని అమలు చేయండి ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా నిర్మోహమాటంగా మీరు చెప్పండి అది కూడా నేను కరెక్ట్ చేసుకొని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తాం రేపు రాబోయే రోజుల్లో ఒక యాప్ డెవలప్ చేస్తున్నాం మీ అందరూ కూడా మీ సెల్ ఫోన్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది మీరు దానికి సమాధానం చెప్తే నేరుగా నాకే వస్తుంది దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది మధ్యవర్తులు ఎవరు ఉండరు మీకు నాకు నేరుగా ప్రజలకు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా రాజుపాలెం నుంచి సామర్లకోట వెళ్లిన సీఎం అధికారులతో వరద నష్టంపై సమీక్ష చేశారు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇంకా ముంపులోనే ఉన్నాయి కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ప్రభావం తీవ్రంగా ఉంది
భారీ వరదకు గొల్లప్రోలు పిఠాపురం జాతీయ రహదారి ముంపునకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. గొల్లప్రోలు కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాలు 2 రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. తునిలో రెల్లిపేట, కొండవారిపేట ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఏలేరు జలాశయం ఉధృతి దృష్ట్యా పిఠాపురం సహా కొన్ని మండలాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎగువ నుంచి వస్తున్న వరదకు గోదావరి ఉగ్రరూపం దాల్చగా తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముమ్మడివరం మండలంలో లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు నాటు పడవలపై తిరుగుతూ ప్రజల్ని అప్రమత్తం చేశారు. పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవిల్లి లంక, అప్పనపల్లి కాజ్వేలపై వరద పారుతోంది. ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు విలీన మండలాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. విలీన మండలాల్లో 2 రోజులుగా 25 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపు గ్రామాల్లో అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. వరద ఉధృతికి అతలాకుతలమైన విజయవాడలో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. దాదాపు 90% ప్రాంతాలు సాధారణ స్థితికి చేరాయి. గత 2 రోజులుగా వర్షాలు లేకపోవడంతో వరద నీరంతా తగ్గుముఖం పట్టింది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం కనిపిస్తోంది. వరద ఉన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు వేగంగా సాగుతున్నాయి. ఇళ్లలోని బురదని అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో తొలగిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోంది. ఉచితంగా బియ్యం, నిత్యావసరాలతో సహా రాయితీపై కూరగాయలు అందిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు సైతం పలుచోట్ల నిత్యావసరాల కిట్లను పంపిణీ చేస్తున్నాయి. వరద బాధిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. ఎంత మేర నష్టం వాటిల్లిందో ఆరా తీసి రియల్ టైం యాప్లో నమోదు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుపడిన పడవల తొలగింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. క్రేన్ సాయంతో తీయడం సాధ్యపడనందున పడవలను ముక్కలు చేసే పనులు చేపట్టారు. విశాఖ నుంచి వచ్చిన 10 మంది సభ్యుల డైవింగ్ టీం ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసింది. గతంలో పులిచింతల వద్ద గేటు కొట్టుకుపోయినప్పుడు సమర్థంగా పనిచేసిన అనుభవం ఉన్న సీ లయన్ అనే సంస్థకు పనులు అప్పగించారు. ఆక్సిజన్ సిలిండర్లు వీపుకు తగిలించుకున్న డైవింగ్ బృందం నదిలో 12 అడుగులు లోపలికి వెళ్లి పనులు చేశారు. ఒక్కోసారి 2 చొప్పున వెళ్లి గంట పాటు పడవల్ని కట్టింగ్ చేశారు. భారీ పడవను 4 మీటర్లకు పైగా కోయగలిగారు. పడవల నిర్మాణం దృఢంగా ఉండటం, పడవకు అడ్డంగా భారీ ఇనుప గడ్డర్లు ఉండడంతో కోత ప్రక్రియ ఆలస్యమైంది. కనీసం 3-4 రోజులు పడవలను కోసే పనులు జరుగుతాయని ఇంజనీర్లు, సూపర్వైజర్లు తెలిపారు. సీఎం చంద్రబాబు పాలనను గాలి కుదిలేసి రెడ్ బుక్ పైనే దృష్టి పెట్టారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. తెలుగుదేశం కార్యాలయం దాడి కేసులో అరెస్టై గుంటూరు కారాగారంలో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జగన్ పరామర్శించారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో వరదలకు 60 మంది మరణించారని, ప్రభుత్వ తప్పిదాల్ని కప్పిపుచ్చేందుకే 4 ఏళ్ల క్రితం నాటి కేసును తెరపైకి తెచ్చి అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొన్న ఘటనలోనూ వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. కానీ ఆ పడవలకు తెలుగుదేశం హయాంలోనే అనుమతులు లభించాయని ఆరోపించారు. ఇదే పెద్ద మనిషి ఓట్ల గురించి మాట్లాడతాడు. ఈ ఓట్లన్నీ కూడా ఎవరు ఏని అడుగుతా ఉన్నా, ఈ ఓట్లకన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఇదే బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. జైలులో ఉన్న నిందితుడిని చూడ్డానికి వెళ్లిన మాజీ సీఎం జగన్ కు వరద బాధితులు కనిపించలేదా అని ఏపీ మంత్రులు ప్రశ్నించారు. విపత్తుల సమయంలోనూ సామాజిక బాధ్యతను మరిచి విమర్శలు చేయడం జగన్కే చెల్లుతుందని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడం ద్వారా లక్షలాది మంది ప్రజల్ని చంపి రాష్ట్రపతి పాలన తేవాలని జగన్ కుట్ర పన్నారని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే బాధితులను జగన్ ఏ మేర ఆదుకున్నారో అంతా చూశారన్నారు. జగన్మోహన్ రెడ్డి గురువింద గుంజ సామెత ఏమైతే ఉందో అది నువ్వు పాటిస్తా ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు పింఛా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే 100 మందికి పైగా చనిపోతే ఈ రోజుటికి నువ్వు వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపాను పోలేదు, వాళ్ళ కష్టాలు పట్టించుకున్న పాపాను పోలేదు. ఈ రోజు మా ప్రభుత్వం విజయవాడకు అధికారులందరినీ మోహరించి సేవ చేయడం లేదని మేము అడుగుతున్నాం. అంతే తప్పక నువ్వు అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టు నిర్వాసులకు ఏ విధమైన ఘనకార్యం చేసినావు ప్రజలందరూ చూస్తా ఉన్నారు. చెరువుల కబ్జాలలో ఎంత గొప్ప వ్యక్తులున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ కు సీఎం హాజరయ్యారు. 547 మంది ఎస్ఐలుగా శిక్షణ పూర్తి చేసుకోగా మెరుగైన ప్రదర్శన చేసిన వారికి మెడల్స్ అందజేశారు. పోలీస్ అకాడమీలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడా భవనాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు నిరీక్షణే మిగిల్చారన్న సీఎం తమ ప్రభుత్వం రాగానే 30,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
సైనిక్ స్కూల్ తరహాలో పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్, వరంగల్లో పోలీసు స్కూల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో వ్యసనాలకు తావులేదని, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని నూతన ఎస్ఐలకు సూచించారు. కొంతమంది డబ్బున్న పెద్దలు విల్లాలు కట్టుకుని డ్రైనేజీని గండిపేట చెరువులో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని సీఎం వివరించారు. హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అయ్యా, ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్న న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇప్పటి వరకు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మొత్తం 23 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో కట్టిన 262 అనధికారిక నిర్మాణాలు కూల్చేసినట్టు నివేదించింది. 2 నెలలుగా చెరువుల FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల పనిపడుతున్న హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాల్ని నేలమట్టం చేసింది. రామ్నగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువులో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టంపై ప్రాథమిక నివేదికను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అందజేశారు. ఈ మేరకు ఢిల్లీలో అమిత్ షాను కలిసిన శివరాజ్ సింగ్ చౌహాన్ నష్టం నివేదికను సమర్పించారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందాలు పూర్తి నష్టాన్ని అంచనా వేస్తాయని శివరాజ్ సింగ్ తెలిపారు. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రాంతాలను ఇటీవల శివరాజ్ సింగ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 6 సభ్యుల బృందం తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి చేరుకుంది. ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి వరద పరిస్థితిని వివరించారు. అనంతరం అన్ని శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా వరద నష్టాన్ని వివరించారు. కృష్ణానది వరదల వల్ల నేట మునిగిన పంటల వివరాలను అందించారు. ఏపీలో ఎన్నడూ రానంతగా కృష్ణానదికి వరద వచ్చిందని, అపార నష్టం సంభవించిందని తెలియజేశారు. లక్షలాది ఇళ్లు నేట మునిగాయని, 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రాథమికంగానే 6,882 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఎన్యూమరేషన్ కొనసాగుతోందని సిసోదియా వివరించారు. గోదావరి, వంశధార, నాగావళి నదుల వరద ఉధృతి కారణంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జరిగిన నష్టాన్ని వివరించారు. తర్వాత 2 బృందాలుగా విడిపోయిన కేంద్ర అధికారులు కృష్ణా, బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో కూడా కేంద్ర బృందాలు ముంపు ప్రాంతాల్ని పరిశీలిస్తున్నాయి. ఈ ఉదయం భారీ వర్షాలు, వరదలకు జరిగిన నష్టంపై సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర బృందం చూసింది. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు తెలంగాణలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భేటీకి హాజరైన కేంద్ర బృందం వివిధ శాఖలు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసింది. అనంతరం 2 బృందాలుగా ఏర్పడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటన చేపట్టాయి. భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నామని వరద బాధితులు, రైతులు కేంద్ర బృందం వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. వరదలతో ఇళ్లు కోల్పోయి వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు కోల్పోయిన తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. వరద బాధితుల కోసం దాతల నుంచి ఏపీ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిక్షన్ గ్రూప్ ₹1 కోటి, నెక్కంటి సీ ఫుడ్స్ ₹1 కోటి, సంధ్య ఆక్వా ₹1 విరాళాన్ని మంత్రి నారా లోకేష్కు అందజేశారు. శ్రీకాళహస్తి రైస్ మిల్లర్స్ 25 లక్షలు, రేస్ పవర్ సంజయ్ గుప్తా 25 లక్షలు, కర్నూలు డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి 11 లక్షల రూపాయల చెక్కు అందించారు. సినీ నటుడు సాయి దుర్గా తేజ్ 10 లక్షలు, కొండెపి ప్రజలు 6,80,000, ముప్పవరపు వీరయ్య చౌదరి 5 లక్షలు, ఆల్ఫా ఇన్స్టిట్యూట్ 5 లక్షలు, రక్షా హాస్పిటల్స్ 5 లక్షలు, పెద్ది వంశీకృష్ణ, విక్రమ్ కలిసి 3 లక్షలు, చెదలవాడ చంద్రశేఖర్ 3 లక్షలు, భీమవరపు శ్రీకాంత్ 2 లక్షలు, ఆశా బాల 1,80,000, జర్నలిస్ట్ జాఫర్ 1,00,000, వి జ్యోతి ₹1,00,000 చెక్కును అందజేశారు. దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో వరద బాధితుల కోసం తన వ్యక్తిగత నిధుల నుంచి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ అందజేశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన పవన్ ₹1 కోటి చెక్కును అందజేశారు. పవన్ కళ్యాణ్ను సాదరంగా స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. సాయం చేసినందుకు పవన్ కు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పోలీసు శాఖ సీఎంఆర్ఎఫ్కు ఒక రోజు వేతనం ₹11,06,83,571 ఇచ్చారు. పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్లో చెక్కును సీఎంకు అందజేశారు. సినీ నిర్మాతలు దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ ₹25 లక్షల చొప్పున విరాళాల చెక్కులను రేవంత్ రెడ్డికి అందజేశారు. కృష్ణా జిల్లా గన్నవరం వరద బాధితులకు ఈనాడు సంస్థ ఆపన్న హస్తం అందించింది. భారీ వర్షాలకు బుడమేరు, ఏలేరు కాలువలకు గండ్లు పడి గన్నవరం నియోజకవర్గంలో పొలాల్ని ముంచెత్తాయి. ముంపునకు గురైన గ్రామాల్లో ఈనాడు సంస్థ ఉద్యోగులు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ట్రాక్టర్ ద్వారా కిట్లను తీసుకువెళ్లి ముంపు గ్రామాల్లో ప్రజలకు ఈనాడు సిబ్బంది అందజేశారు. కష్టకాలంలో తమను ఆదుకున్న ఈనాడుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులిచ్చారు. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సెబ్ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెబ్ ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 12ను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. సెబ్కు కేటాయించిన సిబ్బందిని తక్షణం రిలీవ్ చేస్తున్నట్టు వెల్లడించారు. సెబ్ సిబ్బంది అంతా ఎక్సైజ్ శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖ కాకుండా సెబ్కు అనుసంధానమైన పోలీసు, భూగర్భ గనుల శాఖ అధికారులు వారి మాతృశాఖలకు రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు. సెబ్ స్టేషన్లు, ఇతర భవనాలన్నీ అబ్కారీ శాఖకు అప్పగించాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. వివిధ కేసుల్లో సెబ్ జప్తు చేసిన వాహనాలు, పరికరాలు ఎక్సైజ్ శాఖకు బదలాయించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. భారత ఎలక్ట్రానిక్ రంగాన్ని ప్రస్తుతం ఉన్న $150 బిలియన్ నుంచి $500 బిలియన్ చేర్చడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలోని ప్రతి డివైజ్లో భారత్ తయారీ చిప్ ఉండాలనేది తమ కల అని వివరించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న సెమీకాన్ ఇండియా సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన పరిశీలించారు. భారతీయ సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. పెట్టుబడిదారులు సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉన్నారని చెప్పారు. సెమీకండక్టర్ల రంగంలో భారత్కు ₹1.5 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని, వాటిలో కొన్ని పురోగతిలో ఉన్నాయని వివరించారు. इंटीग्रेटेड इकोसिस्टम देता है। भारत के डिजाइनर्स, उनके जबरदस्त टैलेंट को तो आप भली भांति जानते हैं। डिजाइनिंग की दुनिया में 20% टैलेंट का योगदान भारत करता है और इसका निरंतर विस्तार हो रहा है। हम 85,000 टेक्नीशियंस, इंजीनियर्स और R&D एक्सपर्ट्स की सेमी कंडक्टर वर्कफोर्स तैयार कर रहे हैं। भारत का फोकस अपने स्टूडेंट्स और प्रोफेशनल्स को सेमी कंडक्टर इंडस्ट्री रेडी बनाने पर है. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతికి అంతర్జాతీయ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్పై 2వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ను ఉద్దేశించి ప్రధాని వర్చువల్గా ప్రసంగించారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పథకాల రూపకల్పనకు సూచనలు ఇవ్వాలని అంతర్జాతీయ శాస్త్రవేత్తల్ని ఆయన కోరారు. హరిత ఇంధనం విషయంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో G20 దేశాల్లో భారత్ ముందు ఉందని వివరించారు. 2030 నాటికి సాధించాలనుకున్న హరిత ఇంధన లక్ష్యాలను 9 ఏళ్ల ముందే పూర్తి చేసినట్లు మోదీ తెలిపారు. శిలాజేతర ఇంధన వనరుల సామర్థ్యాన్ని గత 10 ఏళ్లలో భారత్ 300% పెంచుకుందన్నారు. ఇదే కాలానికి భారత సౌర విద్యుత్ ఉత్పత్తి 1000% పెరిగిందని వెల్లడించారు. ఇంతటితో తాము విశ్రమించదలుచుకోలేదన్న మోదీ ఈ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. గ్రీన్ హైడ్రోజన్ వల్ల పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు తగ్గిపోతాయని, విద్యుత్, రిఫైనరీ, ఎరువులు, ఉక్కు వంటి రంగాలు లబ్ధి పొందుతాయని చెప్పారు. భారత్ ఇప్పటికే జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ చేపట్టిందన్నారు.